ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. యూ ట్యాక్స్ అంటూ ఉత్తమ్పై మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని జగ్గారెడ్డి ఖండించారు. ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వారని, ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరి ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోలు అంటే కనీసం 10 నుంచి 12% ధాన్యాన్ని మరి కొల్లగొడుతున్న కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా మొన్న ఎలక్షన్ లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? డిపార్ట్మెంట్ లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా? ఇది ఇడికే క్లోజ్ చేసుకోండి అని నేను హితువు చెప్తున్నా. ఏమని చెప్తున్నా? మహేశ్వర హితువు పలుకుతున్నా. మహేశ్వర్ రెడ్డి గారు మీరు ఇది బ్రేక్ చేసుకోండి. ఇది ఆధారాలు లేని అభియోగాలు, ఆధారాలు లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అభియోగాలు. మీరు బ్రేక్ చేసుకోండి. మీరు మళ్ళీ నేను మాట్లాడిన కదా, మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ మీరు పెడితే ఆయన పెడతాడు, నేను పెడతా చెప్తున్నా. ఇప్పుడు ఇది ఎటు పోతుంది.